లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రకంపనలు అదేంటి అంటే వీకెండ్ కామెంట్ బై ఆర్కే ప్రతి శనివారం ఆయన యొక్క విశ్లేషణ అనేది తెలియజేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే మొన్న మావిగన్ పైన ఆయన చేసిన విశ్లేషణకి వైసీపీ నుంచి అనూహ్యమైన స్పందన అనే దానికంటే కూడా నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తాయి. ఇది కాస్త జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పర్సనల్గా తీసుకొని రేపు నేను 2029లో అధికారంలోకి రాగానే ప్రతి పోలీస్ స్టేషన్కి తిప్పుతానని చెప్పేసి అనడంతో పాటుగా అనేక రకాలుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే మరలా తాజాగా వచ్చిన వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో కొన్ని సంచలనమైన విషయాలు. అందులో ఏమన్నారంటే, నేను గనక 25 ఏళ్ల క్రితం జరిగిన ఒక దిగ్భ్రాంతి ఘటనను గనక బయట పెడితే మీరేమైపోతారో అని చెప్పేసి అన్నారు. సో ఈ నేపథ్యంలో దానిపైన నేను ఒక విశ్లేషణ కూడా చేశాను. దాంట్లో కూడా చెప్పాను, ఒక సీనియర్ జర్నలిస్ట్ గారిని ఎవరైనా పట్టుకొని తద్వారా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ప్రజలకు తెలియచేయాలి అనే ఉద్దేశం పైన నేను ప్రయత్నాలు చేస్తానన్నప్పుడు కొంతమంది వ్యూవర్స్ కూడా కామెంట్ చేశారు, సార్ అది ఖచ్చితంగా మాట్లాడొచ్చంటే మాకు తెలుసుకోవాలని ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి రాధాకృష్ణ గారిని మన స్టూడియోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ గారు నమస్తే అండి. సార్, మీరు చాలా సుదీర్ఘమైన దాదాపు 5 దశాబ్దాల జర్నలిస్ట్ అనుభవం, పైగా మీరు రాయలసీమ వాసే. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అంటే వాళ్ళ తాతగారు ఉన్నప్పటి నుంచి చాలా దగ్గరగా చూసిన వాళ్ళు. సో ఈ నేపథ్యంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, రాధాకృష్ణ గారు చేసిన వీకెండ్ కామెంట్ బై ఆర్కే మీరు చూసారా? సో ఇప్పుడు ఆయన ఏదైతే 25 ఏళ్ల క్రితం ఒక ఘటన ఉంది, అది కనుక నేను బయట పెడితే మీరేమైపోతారో అన్నారు. మరి ఏం జరిగిందంటారు? అంటే ఇక్కడ కొన్ని విషయాలు ప్రస్తావించాలి. ముందుగా సార్, ఆర్కే పలుకులు అంటే మనకు అందరికీ తెలుసు, మాకు అందరికి కూడా కొద్దిగా ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సీనియర్ అయినటువంటి రాధాకృష్ణ. మీకంటే సీనియర్ అండి? ఓకే, సీనియర్. మేము వచ్చేట ఆయనకి ఆయన కొంచెం ఇక్కడికే అప్పటికే హైదరాబాద్ వచ్చేట ఆయనకి ఆయన స్టేట్లో ఒక మంచి పేరున్నటువంటి జర్నలిస్ట్గా, అతనికి పేరు ఉన్నటువంటి జర్నలిస్ట్గా ఉంది. ఆ టైంలో ఏమైపోయిందంటే అతనికి ఒక అవకాశం కలిసి రావడం, డబ్బులు ఎలా వచ్చాయి ఏమొచ్చాయి అనే దానికంటే కూడా ఆయన ఆంధ్రజ్యోతిలో పనిచేసినటువంటి అదే పత్రికను యజమాని కావడం అన్నది చాలా గొప్ప విషయము. ఎందుకంటే మనం ఈ అసలు సబ్జెక్టులకి పోయే ముందర రాధాకృష్ణ ఏంటి, అతని యొక్క శక్తియుక్తులు ఏంటి, అతని జర్నలిజంలో అతనికి ఉన్నటువంటి నైపుణ్యం ఏంటి అనేది కూడా మనం చర్చించుకోవాలి. రాధాకృష్ణకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే కలిసిపోతాడు ఎవరితో, అప్పటికప్పుడు వచ్చిన జర్నలిస్టులతో, అతనికంటే సీనియర్ జర్నలిస్ట్తో కలివిడిగా, తర్వాత ఎడిటర్లతో కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి అవన్నీ అతని కలిసి వచ్చి ఎప్పుడు మూతపడినటువంటి వాళ్ళు అదే ఆంధ్రజ్యోతికి ఆయన యజమాని కావడం అన్నది నిజంగా ఒక భారతదేశ జర్నలిజంలో ఒక చరిత్రగా మనం రాసుకోవచ్చు. మన జర్నలిజం అనేటువంటి ఒక చరిత్ర తీసుకుంటే దాంట్లో రాసుకోవచ్చు. మళ్ళీ అతని భాషా ప్రావీణ్యమా, లేకపోతే బ్రహ్మాండంగా ఏదో ఇంటర్నేషనల్ కాలేజీలో ఆక్స్ఫర్డ్ లాంటి చాటిలో చదువుకున్నాడా అంటే ఏమీ లేదు. మామూలుగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు కూడా ఈ స్థాయికి ఎదుగుతారా? అది జర్నలిజంలో ఉంటూ ఒక యజమానిగా, ఒక పేరు మోసినటువంటి పత్రికకు యజమానిగా ఎదుగుతారా? ఎదగడమే కాకుండా ఎప్పుడైతే నవీనత పెరిగిందో, తర్వాత ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి ఎప్పుడు వచ్చిందో దాన్ని అది అందిపుచ్చుకున్నారు. అవును, అది ఇంకా చాలా గొప్ప విషయం. దాంట్లో మనం గ్రహించాల్సిందేమంటే, రాధాకృష్ణ రాసినటువంటి అతని స్టోరీస్ ఎంత జనంలోకి పోయావో ఏమో కథ నాకు తెలియదు, కానీ లేకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి వార్తలు జనంలోకి ఎంత పోయాయో ఏమో పక్కన పెడితే, రాధాకృష్ణ పలుకుల పేరుతో వచ్చేటువంటి వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే అనేటువంటిది చాలా పాపులర్ అయిపోయింది. అవును, అలాంటి ఒక కొత్త ప్రయోగం
ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక చెప్పుకోదగ్గది అది కూడా. రైట్. దాంట్లో ఏదో ఆషామషిగా పొద్దుపోక ఏదో చేసినటువంటి అయితే కాదు అనేది చాలా చాలా స్టోరీస్ అవి తర్వాత వాస్తవం అనిపించాయి, అవును, నిరూపితమయ్యాయి. ఒక పార్టీ దిక్కు లేకుండా పోతుంది అనుకున్నటువంటి అప్పుడు ఎన్టీ రామారావును నాదెళ్ల భాస్కరరావు దించినప్పుడు, తర్వాత ఎన్టీ రామారావు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి చేరినటువంటి ఒక దుష్టశక్తి వల్ల ఎన్టీ రామారావు యొక్క గ్లామర్ తగ్గిపోతుంది, పార్టీ ఎక్కడ నాశనం అవుతుందో ఇచ్చిన సందర్భంలో పార్టీని పునర్నిర్మించుకోవాలనేటువంటి చంద్రబాబు ఐడియాలజీకి రాధాకృష్ణ తోడు కావడం అన్నది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక జర్నలిస్ట్గా ఉంటూ ఆయన రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా, బయట కనపడకపోవచ్చు కానీ ఒక కీలకమైనటువంటి వ్యక్తి అన్నది అది ఖచ్చితమైనటువంటిది వాస్తవం. అది ఎవడు అంగీకరించకపోయినా లేకపోతే అతను ఏమి చేయలేదనేసి నిర్లక్ష్యంగా మాట్లాడినా అది వాస్తవం. ఆ వాస్తవాన్ని గ్రహించినటువంటి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కూడా వాళ్ళు పబ్లిక్గా మాట్లాడడమే కాదు, ఏదో రాజకీయ పబ్లిక్ ఉపన్యాసాల్లో లేకపోతే ఎన్నికల ప్రచారంలో కాదు, అసెంబ్లీ సాక్షిగానే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు అదే ఇట్లా పత్రికా పేర్లు చెప్పి ఆయన మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి రాధాకృష్ణని ఏదో వార్తలో జరుగుతున్నటువంటి లేకపోతే రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి అంత లోతుగా కాకపోయినా ఒక మాటలు చెప్పుకోవాలంటే గిన మావిగన్ అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి సినిమా టైటిల్ లాగా ఏదో ఒక డిటెక్టివ్ కనిపెట్టినట్లా పెట్టి అమరావతి రాజధాని రేపు మాపు అది రాజముద్ర పడే నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి సందర్భంలో కేంద్రం నుంచి పార్లమెంట్లో అయిపోయింది, రాజ్యసభలో అయిపోయింది, అదే రాష్ట్రపతి దాకా వెళ్ళింది, రాష్ట్రపతి నుంచి వస్తుంది అన్నటువంటి సందర్భంలో ఈ జగన్ అది తట్టుకోలేక అంటే ఆయనకు అమరావతి మీద వ్యతిరేకతన, చంద్రబాబు మీద వ్యతిరేకతన, కమ్మోళ్ళ మీద వ్యతిరేకతన ఏదైతేనేమి లేకపోతే ఆ మూడు కలిసి కావచ్చు అతను దాన్ని తట్టుకోలేకపోయాడు, జీర్ణం చేసుకోలేకపోయాడు. ముఖ్యమంత్రిగా తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత అమరావతిని ప్రకటించి అక్కడ రాష్ట్రం నడుస్తున్నప్పటికీ అక్కడ కొంచెం డబ్బులు రావడం, ఫండ్స్ రావడం, దానివల్ల దాని అభివృద్ధి అనేటువంటిది ఆగిపోవడం, రాయలసీమ నుంచి కొంత వ్యతిరేకత రావడం, మాకు రాయలసీమ అనే పోరాడము, నాలాంటి వాళ్ళు కూడా నిజంగా రాయలసీమ వస్తే బాగుంటుంది అన్నటువంటి కోరుకున్నటువంటి వాళ్ళలో నేను ఒకడిని. దానికోసం రాయలసీమ అంతటా కూడా తిరిగాము. ఆ సందర్భంలో తర్వాత జగన్ రావడం, జగన్ కూడా అత్యధిక మెజారిటీ రావడం, 151 సీట్ల దాకా గెలవడం, అతను ముఖ్యమంత్రి కావడం, అతను అనుకున్నటువంటి కళ అనుకోకుండా అతి తక్కువ కాలంలో అందింది అనుకోవచ్చు. అనుకోవడానికి కారణాలు మళ్ళీ చెప్తా. అతను అప్పటికి చాలా ఆలస్యమైందని అనుకున్నటువంటిది దానికి ఒక హిస్టరీ ఉంది, అది దానికి లింక్ అయింది ఆర్కే పలుకులకి, అది చెప్తాను. ఆ సందర్భంలో ఆయన ఏం చేశాడంటే ఆయన ముఖ్యమంత్రి టైంలో ఈ అమరావతి అనేటువంటిది కాదు, నేను 3 రాజధానులు చేస్తాను, 3 రాజధానులు తప్పేంటి అని ప్రకటించడం అసెంబ్లీలో, దానికి అనుగుణంగానే నేను మళ్ళీ తర్వాత ప్రకటించడం, అమరావతి అసెంబ్లీ అవి ఇక్కడే ఉంటాయి, తర్వాత పరిపాలన రాజధాని ఇక్కడ ఉంటుంది, పారిశ్రామిక రాజధానిగా వైజాగ్ ఉంటుంది, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది అనేసి ప్రకటించాడు. ప్రకటించడమే కాకుండా దానికి సన్నద్ధమైనట్టుగా కొన్ని మాత్రమే జరిగాయి. ఎందుకు జరిగాయి, ఎందుకు ఆలస్యం జరిగిందో మళ్ళీ ఆయనే చెప్పాలి. విశాఖకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో విశాఖలో ఒక కొండనే గుండును చేసి అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఇంద్రభవనాన్ని నిర్మించి కోటాను కోట్లు వెదజల్లి, ఈరోజు అమరావతిలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ 12,000 15,000 అంటుంటే గజానికి ఆహా ఇదేంటి అన్యాయము, 4,000 5,000 అయిపోతుంటే 15,000 17,000 అనేసి విమర్శలు చేస్తున్నటువంటి ఇదే వైసీపీ అక్కడ 32,000 దాకా గజానికి ఖర్చు పెట్టినటువంటి మనం కళ్ళారా చూసాం. అవును, సరే అది మా ఆఫీసు కాదు, అది రాజధాని కోసం కట్టింది కాదు,
అదేదో టూరిజాన్ని కట్టింది అనేసి రోజా లాంటి అవును వ్యక్తులతో కూడా చెప్పించాడు. ఆమె మంత్రిగా ఉండి టూరిజం మంత్రిగా ఉండి ప్రకటించింది. అవును అయితే అది కట్టడంలో చాలా రహస్యంగా ఏదో దొంగతనంగా ఈయన కదా పరదాలు కట్టుకొని తిరిగినట్టుగా ప్రజల్లోకి కట్టేశారు. కొండకే కట్టేశాడు. ఆయన కట్టుకోవడం అలవాటు అయిపోయింది, చీర కట్టుకున్నట్టు ఆ చీర కొండకు కూడా కట్టాడు. ఎందుకంత దాపరికం చేశాడు? అలాంటి దాపరికం చేసి ఒకే ఒక్క న్యాయ రాజధాని పేరుతో ఒక్కటి కర్నూలులో పెట్టేసి ఇంకా న్యాయ రాజధాని వచ్చేసేటువంటి రాయలసీమలో గంపగుత్తగా ఓట్లు పడిపోతాయి, పారిశ్రామిక రాజధానిగా వైజాగ్ అయితే గంపగుత్తతో ఓట్లు పడిపోతాయి అనేసి భ్రమల్లో ఉండి ఏదో మాట్లాడినట్టు అయిపోయింది. సరే, కొంతమంది ఓహో 3 ప్రాంతాల అభివృద్ధికి మంచి ఆలోచన అనేసి అనుకున్నారు. కొంతమంది అనుకున్నారు, వాళ్ళ పార్టీ క్యాడర్, కొంతమంది మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా, కొంతమంది అక్కడ విశాఖలో ఇష్టపడేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆశపడ్డారు. రాయలసీమలో కూడా కొంత మెరుగు కదా, అసలు విస్మరించకుండా అనేసి ఒక ఆలోచనతో ఉండినారు. అదేది సాగలే ముందుకు. సాగేదానికి చంద్రబాబు నాయుడు అమరావతిలో ఏదైతే ఆలస్యం జరిగిందన్నాడో, మళ్ళీ నీ 3 రాజధానుల విషయంలో కూడా నువ్వు అదే పొరపాటు చేసావు. రైట్, అది అయిపోయిందా? ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు విభజన అనంతరం రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఆ రాజధానిని మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది, అభివృద్ధి కుంటపడుతుంది, రాష్ట్ర ప్రజలకు దాని ప్రతిఫలాలు అందవు, రాష్ట్రానికి ఒక గుర్తింపు లేకుండా పోతుంది. భారతదేశమైనటువంటి ఒక చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని చుక్క అనేది ఎక్కడ పెట్టాలనేటువంటి క్వశ్చన్ మార్క్ ఉండకూడదనే ఉద్దేశంతో, అసలు ఉద్దేశంతోనో ఏదైతేనేమి ఆయన అనుకున్నట్టుగా అమరావతిని ఖచ్చితంగా దాన్ని చేసి తీరాలనే ఉద్దేశంతో దానికి ఒకేసారి చట్టపరమైనటువంటి ఏ హంగులు కావాలన్నా హంగులు ఎక్కడ కల్పించకపోయినా ఇక్కడ కల్పించాలని ఎందుకు అనుకున్నాడంటే, ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ అభివృద్ధికి ఆటంకంగా కాకూడదనే ఉద్దేశంతో ఒక దూరపు ఆలోచనతో పార్లమెంటు అది కేంద్రంతో మాట్లాడుకొని తనకున్నటువంటి కూటమి యొక్క ఒక పట్టును, లేకపోతే అతనుకున్నటువంటి కేంద్రం ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకొని పార్లమెంట్లో పెట్టించి అనుకున్న తడువుగా పార్లమెంట్ నుంచి కంప్లీట్ చేసుకుని రాజ్యసభకి వెళ్ళి రెండు చట్టసభల్లో ఓకే చేసుకుని పాస్ చేయించుకొని రాజముద్ర అయిపోయింది. దాన్ని తట్టుకోలేనటువంటి జగన్ మావికన్య అనేటువంటి ఒక కొత్త ప్రతిపాదన తీసుకొని రాగానే అందరికీ అనిపించింది, ఇదేదో జోకర్గా సినిమాల్లో ఉండాల్సిన వాడు రాజకీయాల్లోకి వచ్చాడేంట అనేసి. అంతకుముందు అతను ఏదో రాజకీయ పరిజ్ఞానం లేని వాడే అనుకున్నారు, కానీ ఒక రకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుసుకోవాల్సినవన్నీ రాజ్యాంగమైంది. రాజ్యాంగంలో చట్టసభల యొక్క ప్రత్యేకత ఏంటి, ఆయా చట్టాలు ఏంటి అని తెలుసుకోకుండా నేను రాగానే మళ్ళీ నేను ఢిల్లీలో అదన్నీ తీసేసి మొత్తం మళ్ళీ నేను మావిగన్న, కృష్ణా, గుంటూరు, మచిలీపట్నం, అమరావతి అన్నీ కలిపి ఆ జనాభా ఉంటుంది కాబట్టి మావిగన్గా నేను పిలిస్తే తప్పేంటి అని ప్రకటిస్తూ ప్రెస్లో మీడియాతో మాట్లాడుతూ ఒక వెకిలి నవ్వు కూడా అన్నాడు. ఆ పేరులో గన్ను ఉంటే నా పేరు ఉందనుకుంటే అది తీసేయండి అని మళ్ళీ ఒక వెకిలి డైలాగ్ కొట్టడం. ఇవన్నీ కూడా సామాన్య జనానికి, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, వాళ్ళ కార్యకర్తలకి, తర్వాత వాళ్ళ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ సాక్షి మీడియాలో ఉన్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ కూడా నాతో చర్చించారు. జర్నలిస్టులు కూడా నాతో కొంతమంది అన్నారు, ఇది చాలా తప్పుడు నిర్ణయం అనేసి. అదే అభిప్రాయము ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నటువంటి ఒక పత్రికా యజమానిగా, ఒక మీడియా యజమానిగా, ఎలక్ట్రానిక్ మీడియా యజమానిగా రాధాకృష్ణ గారికి ఉండవని ఎట్లా అనుకుంటారు మీరు? ఆ క్రమంలో ఏది ఈ పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాడు జగన్ అనేటువంటి దాంట్లో కొంచెం వ్యంగ్యాస్త్రాలతోనే ఆర్కే పలుకులను మీడియా ద్వారా తెలియజేశారు, సమాజంలోకి వచ్చింది. ఆ రాకతో దాంతో ఆ ఎపిసోడ్తో జగన్మోహన్ రెడ్డిలో ఒక రకమైనటువంటి ఇంత వికృత రూపాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఏదైతే మావిగా అనేటువంటిది పోయింది, వాళ్ళ నాయకుల మీద కేసులు పోయినాయి, ప్రజల సమస్యలు పోయినవి, అమరావతి అభివృద్ధి పోయింది, పోలవరం నీళ్లు పోయినాయి, విశాఖ అభివృద్ధి పోయింది,
రాయలసీమ కర్నూలులో హైకోర్టు పోయింది. ఉమ్. ఇంకా మా రాధాకృష్ణ మీద పడ్డారు అందరూ. అవును. ఒక సీనియర్ జర్నలిస్టు, పత్రికా యజమాని, ఉమ్. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా యజమాని, అది నిజంగా అతన్ని చేసినటువంటి హింస ఒక రకమైనటువంటి మానసిక హింసకు గురి చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో వాళ్ళ ప్రపగాండాకి దిగితే ఉమ్. అంతో ఇంతో ఆరితేరినటువంటి 50 సంవత్సరాలు, దాదాపు 40-50 సంవత్సరాలు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాధాకృష్ణ. రాధాకృష్ణ గారు ఉమ్. దానికి ప్రతిస్పందన చూపించాలనేటువంటి ఉద్దేశంలో ఉమ్. ఒక చిన్న ఒక జలక్ ఇచ్చాడు. ఆ. జలక్ కాదు, ఆయన మనసులో ఉన్నది, చెప్పాలనుకున్నది సమాజానికి అందరికి తెలిసిందే అనుకుంటున్నా నేను. ఓహో, ఏది ఆ 25 ఏళ్ల క్రితం జరిగిందా? ఎస్, అదే. అయ్యా, నువ్వు నా గురించి ఇంత ఇది చేస్తున్నారు, ఉమ్. నేను జగన్ ని అసలు నీ చరిత్ర ఏందో నేను బయట పెడతా, 25 ఏళ్ల క్రితం నువ్వు చేసినటువంటి అరాచకం లేకపోతే ఇంకోటో నేను బయట పెడతా, ఉమ్. తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా ఒక హెచ్చరిక చేశాడు. అవును. ఎందుకు చేశాడు అది? ఉమ్. రాధాకృష్ణగా నేను మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రిని, ఉమ్. ముఖ్యమంత్రి కాంగాల్ని వీళ్ళందరినీ భయపించినట్టు, పోలీసులను భయపించినట్టు, అవును, అధికారులను భయపించినట్టు, ఈ రాష్ట్రం వదిలిస్తా, రాజకీయ నాయకులను భయపించినట్టు, జగన్ పవన్ కళ్యాణ్ భయపించినట్టు, చంద్రబాబుని భయపించినట్టు, లోకేష్ని భయపించినట్టు, ఒక రకంగా బీజేపీ వాళ్ళని కూడా, బీజేపీ పేరు చెప్పేటువంటి ధైర్యం లేకపోయినా ఒక రకమైనటువంటి ఒక విమర్శకు దిగాడు. దిగి ఆ మాటల్లో ఏం మాట్లాడుతున్నటువంటి విచక్షణ కోల్పోయి రాధాకృష్ణ గారి మీద వైరం పెంచుకున్న ఉన్నటువంటి వైరాన్ని వ్యక్తం చేశాడు. చేస్తే అసలే కూపిలాగేటువంటి రాధాకృష్ణ ఒకసారి ఇదే మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఇక్కడే రాష్ట్రపతి నిలయంలో గవర్నర్, మన రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి పేరు చెప్పడం బాగుండదు, సభ్యత కూడా కాదు, ఆ ఇంట్లో జరిగినటువంటి చిత్రాల్ని అవును రాధాకృష్ణ గారి మీడియాలో రావడం, అది పెద్ద సెన్సేషన్గా ఆ గవర్నర్నే ఎత్తి తీసేసేటువంటి పరిస్థితి ఆ రోజు జరిగింది. అంటే అతను చాలా సీనియర్ నాయకుడు, కేంద్రంలో అత్యంత పట్టున్నటువంటి వాడు, అలాంటి వ్యక్తినే గవర్నర్గా ఉన్నాడు, ఇక్కడ గవర్నర్. రైట్, ఓకే. అతను ఎటుగా అనేటువంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లో చాలా పేరున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఎందుకు కొరగాకుండా ఇంటికి వెళ్ళిపోయేటువంటి అలాంటిది జగన్ అంటే కుర్ర కుంక రాధాకృష్ణ దృష్టిలో, నేను అనడం కాదు ఈ మాట, సమాజం అంటున్నది. రాధాకృష్ణ దృష్టిలో జగన్ అనేటువంటి వాడు కుర్ర కుంక. వాళ్ళ ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయి అన్నది అన్ని రాధాకృష్ణకి ఏంటి, కొత్తగా వచ్చినటువంటి జర్నలిస్టులకు, లేకపోతే పులివెందుల్లో పనిచేసేటువంటి ఏ చిన్న కుర్రకార జర్నలిస్ట్ని అడిగినా వాళ్ళ కుటుంబం యొక్క చరిత్ర అంతా చెప్తారు. మైనాస్వామి అనేటువంటి వ్యక్తి, అతను ఒక పత్రిక నడుపుతున్నటువంటి సందర్భంలో ఆ పత్రికలో ప్రచురించారు వాళ్ళ జేజినాయన ఏంటి, వాళ్ళ నాయన ఏంటి, అసలు వైఎస్ అనేటువంటి కుటుంబం ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఎదిగారు, ఎలా విచ్ఛిన్నకారులుగా ఈ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నారు, ఆ తర్వాత రాజకీయ నాయకులు ఎట్లా ఎదిగారు, ఎన్ని ఆస్తులు సంపాదించారు అనేటువంటి దాని మీద ఒక ఆర్టికల్ కూడా రాశాడు. చాలా ఏళ్ల క్రితం, దాదాపు 30 ఏళ్ల క్రితం, 35 ఏళ్ల క్రితమే రాశాడు. మైనస్వామి ఇప్పటికి కూడా చరిత్రకారుడిగా మంచి ఒక పత్రిక నడుపుతున్నాడు. ఆయన రాష్ట్రంలో, కేంద్రంలో అతను రాసినటువంటి అనేక పుస్తకాలకు గుర్తింపు రావడం. ఉన్నారండి ఇప్పుడు ఆయన? ఎస్, ఇప్పటికీ ఉన్నాడు. మా ఏజ్ గ్రూప్ కొంచెం మహా ఉంటే ఒక 6 నెలలు అటు ఇటు పెద్దగా ఉండొచ్చు, లేకపోతే 6 నెలలు చిన్నగా ఉండొచ్చు. చాలా ప్రిన్సిపల్డ్ మనిషి, ఎక్కడ కూడా తల వంచని మనిషి, డిసిప్లిన్ ఉన్నవాడు, మాట తీరుగానే అన్ని కొంచెం, ఎందుకంటే ఆ మాట తీరు ఉన్నవాడు కొంచెం పొగరు కనపడవచ్చు సమాజానికి, కానీ చాలా మంచి వ్యక్తి అతను. అతనితో కలిసి మేము చాలా ప్రయాణం కూడా చేశాను. ఆయన ఆ రోజుల్లోనే బహిర్గం చేశాడు. ఈయన రాధాకృష్ణ గారు ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన ప్రచురించాడు కూడా. అది ఒక ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీకు చూపిస్తాను, అది లేదంటే మీకు నేను వాట్సాప్ చేస్తాను. ఆ వ్యక్తి, అలాంటి వ్యక్తి యొక్క చరిత్ర రాధాకృష్ణకు తెలియకపోవడం ఏంటి? రాధాకృష్ణకి తెలియకుండా ఉండదు అనేసి జగన్ ఏ రకంగా అనుకుంటాడు? రాధాకృష్ణ దగ్గరికి వచ్చి షర్మిల దాదాపు 2 గంటల సేపు ఇంటర్వ్యూ ఇచ్చిందంటే, నీ లొసుగులు, నీ కథలు కెమెరా ముందుకు చెప్పకపోయినా కెమెరా చాటునైనా చెప్తారుగా. ఇది మీ కుటుంబంలో వచ్చినటువంటి విభేదాల తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది. ఆమె తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు సందర్భంలో చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ ఒకసారి చూసుకో జగన్, నువ్వు తెలుస్తుంది నీ కుటుంబంలో ఏం జరిగింది అనే దానికి
ఈ రాష్ట్రంలో నిజంగా ఈ కొత్త తరానికి తప్ప పాత తరానికి అందరికీ తెలుసు. రైట్. మీ నాన్న ఎన్ని ఏళ్ళు కష్టపడితే, ఎన్ని కింద మీద పడితే, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడితే, ఎంత వచ్చినటువంటి వాళ్ళ అక్రమ సంపదనంతా కొండల మాదిరి కరిగిపోతే అప్పుల్లో దిగిన తర్వాత ముఖ్యమంత్రి అయినాడు అన్న విషయం ప్రపంచానికంతా తెలుసు. అవును. మళ్ళీ ఇంత చరిత్ర మీ కుటుంబానికి పెట్టుకొని నీ చరిత్ర తెలియదనేసి ఎట్లా అనుకుంటా? మీ కుటుంబ చరిత్ర తెలిసినప్పుడు ఆ కుటుంబంలో కుర్రకం కావు కదా నువ్వు. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన్ని కొన్ని అనకుండా ఆపుకోలేనటువంటి పరిస్థితి. కుర్రకుంక అంటే మా వయసు వాళ్ళకి నువ్వు చిన్నపిల్లవాడివి అంతే కదా నా ఉద్దేశం. మళ్ళీ ఎందుకు అన్నాడు ఆ మాట? ఒక రాష్ట్రంలో ఒక అలజడి. ఏమని అలజడి? ఈ మావిగాన్ని మర్చిపోయినారు ఇప్పుడు. అవునవును. రాధాకృష్ణ ఏం చెప్పబోతున్నాడు? ఎందుకు ఆయన అంత మాట అన్నా జగన్ నోరెత్తడం లేదు? ఏమి చెప్తాడన్నటువంటి ఏం షాకులు ఉన్నాడు జగన్? అసలు ఏమైంది, ఏం చెప్పబోతున్నాడు అనే రకరకాలుగా లోకల్గా చర్చలు జరుగుతున్నాయి. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు కూడా. ఏ మీడియా చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, నువ్వు ఫోన్ తీసుకొని టీవీ ఆన్ చేస్తే ఇదే నడుస్తుంది చర్చ. అవును. ఈ చర్చలో భాగస్వామ్యాన్ని కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటారా, ఒక వ్యక్తి ఒక అరాచకవాది ఒక నాయకుడిగా మారితే ఆ రాష్ట్రానికే కాదు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్లే కాదు, వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా ఈ దుష్పరిణామాలను సఫర్ అవుతుంది, చవి చూడాల్సి ఉంటుంది. రైట్. ఆల్రెడీ చవి చూశారు. మళ్ళీ అది కోలుకోనేటువంటి 5 సంవత్సరాల దెబ్బ అది. మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒక గాడిలో పెట్టాలి అంటే ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వానికి కూడా ఒక ఛాలెంజే. ఒకవేళ దాన్ని నిలబెట్టారు అంటే అది వాళ్ళ యొక్క సమర్థత, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానము, ప్రజల్లో ఉన్నటువంటి పట్టు, ఇవన్నీ కారణం కావచ్చు. లేకపోతే చంద్రబాబు నాయుడు సహకరిస్తున్నట్టు పవన్ సహకారం అయితేనేమి, బీజేపీ సహకారం అయితేనే, ఇవన్నీ కలిపి రాష్ట్ర అభివృద్ధికి కొంత ఉపయోగపడుతుంది. రైట్. సరే, రాయలసీమ వచ్చేదాకా ఉన్నటువంటి రాష్ట్రం నాశనం కావాలని అయితే నేను కోరుకోను. అది పక్కన పెడితే జగన్ గురించి ప్రధానంగా ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఏమి వస్తుందని భావిస్తున్నారు, ఏమి జరిగింది అనేటువంటిది మనం ఇప్పుడు స్పష్టంగా చర్చించుకోవాలి. అవును. జగన్ అనేటువంటి వ్యక్తి, అతని జీవితం ప్రారంభం కావడమే ఒక చెప్పుకోవాలంటే ఒక అల్లరి ముక్కలు పెరిగినటువంటి ఒక బడుద్దాయి ఉంటాడు చూసావా, ఆ టైపు అతని జీవితం ప్రారంభమైంది. దానికి ఒక ఎగ్జాంపుల్ గతంలో కూడా నేను ఇదే ఛానల్లో నేను చెప్పారు, ప్రసాద్ నీతో షేర్ చేసుకున్నాను. అది మీడియాలో కూడా ఉంది, మరొకసారి మళ్ళీ కూడా చూపించుకోవచ్చు. జగన్ అనేటువంటి వ్యక్తి తను 9th క్లాస్ చదువుతూ 10th క్లాస్ పేపర్ని లీక్ చేయాలి. అది సెంట్రల్ సిలబస్. అది యాక్చువల్గా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, దాన్ని HPS అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ పబ్లిక్ స్కూల్లో ఇది ఖచ్చితంగా తెలియాలి ప్రజలకు. మళ్ళీ ఈ సందర్భంలో ఆ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిగినటువంటి సంఘటన వింటే అందరూ ఆశ్చర్యపోతారు. అక్కడ లాకర్లలో పెట్టినటువంటి క్వశ్చన్ పేపర్ని దొంగతనం చేసి అది లీక్ చేసి, అదేదో మన స్టేట్ సిలబస్ కాదు, సెంట్రల్ సిలబస్, అంటే ఢిల్లీ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ CBSE బయటకు వచ్చిందంటే దేశమంతా వెళ్ళిపోతుంది. ఆ రోజుల్లో ఫోన్లు తక్కువ ఉండొచ్చు, ఏదైనా ఫోన్లు అంటే మొబైల్స్ లేకపోవచ్చు, మొబైల్ లేకపోయినా సరే క్వశ్చన్లు అయితే లీక్ అవుతాయి. అలాంటి సందర్భంలో ఆ అవమానాన్ని, ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అవమానాన్ని తట్టుకోలేక CBSE యొక్క మేనేజ్మెంట్, అంటే కేంద్రంలో ఉన్నటువంటి CBSE ఈ వీళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి వచ్చేటువంటి రిమార్క్ను తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి మొత్తం స్టాఫ్, ఆ స్కూల్లో పనిచేస్తుంటే నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అందరు కూర్చొని పెద్ద ఎత్తున టెంట్ వేసి ఆందోళన చేసి మొత్తం ఆ స్కూల్ యొక్క ప్రతిష్ట నేల కొరిగేటట్టుగా, ఎప్పుడు జరగలేదు ఆ స్కూల్లో సమ్మె అనేటువంటిది. పబ్లిక్ రోడ్డు మీద టెంట్ వేసుకొని సమ్మె చేస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉంటూ ఆ కళాశాల దగ్గరకు పోయి, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి, హైదరాబాద్ బేగంపేటకి వెళ్ళి స్కూల్ యాజమాన్యాన్ని అందరికి దండం పెట్టి, మీకు దండం పెడుతున్నా, మీరు గురుదేవులు, మీరు మా అబ్బాయిని క్షమించండి, నా రాజకీయ జీవితం విచ్ఛిన్నమవుతుంది అని చెప్పేసి వేడుకోలు చేసుకుంటే అప్పుడు వాళ్ళు క్షమించి సరే అనేసి వాళ్ళు విరమించుకున్నారు.
అంటే కాంప్రమైజ్ అన్నది కొంచెం చాలా పెద్ద పదం అవుతుంది, ఎందుకంటే sorry. ఉపాధ్యాయులు కదా. ఆ. సరే విరమించుకున్నారు, Right. ఆయనకు ఆ గౌరవం ఇచ్చారు. ఉమ్. ఇచ్చి ఆ సందర్భంలో అతని మీద కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మీరు ఎగిన దాన్ని వెరిఫై చేస్తే ఇప్పటికి కూడా మీకు దొరుకుతుంది. ఓ ఇప్పటికి ఎస్, ఇప్పటికి కూడా దొరుకుతుంది. అలాంటి విద్యార్థి దశలనే ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాడు అంటే అలాంటి వ్యక్తి ఏ రకంగా ఉండింటాడో చెప్పండి. ఆ పెంపకం యొక్క లోపం అనేది ఖచ్చితంగా నేను అంటా. ఎందుకంటే ఒక పిల్లవాడు యుక్త వయసులో పాడైనాడంటే ఆ తప్పు తల్లిదండ్రులదే. కరెక్ట్. అది రాజశేఖర రెడ్డిది అంటావా, విజయమ్మది అంటావా, లేకపోతే రాజారెడ్డిది అంటావా, మొత్తం మీద ఆ కుటుంబానిదే తప్పు. అది ఆ తప్పు మీద తప్పు చేస్తే అతను లాస్ట్కి ఇక్కడ భరించలేక విదేశాలకు చదువు కోసం పంపించా. ఇక్కడ ఏం చదివాడో తెలియదు ఎవరికి, కాలేజీ ఎక్కడ చదివాడో తెలియదు, అతని దగ్గర ఏం సర్టిఫికెట్లు ఉన్నావో ఎవరు చూసారో మనకు తెలియదు. ఇది రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి మనకు తెలిసింది. అవునవును, సమ్మె చేశారు కాబట్టి బహిర్గతమైంది కాబట్టి తెలిసింది. ఆ రోజు పత్రికల్లో వచ్చింది, దాన్ని కూడా కొంచెం మేనేజ్ చేసుకున్నాడు. రైట్. ఇది ఏం చదివాడో తెలియదు, ఏం చదవడానికి విదేశాలకు వెళ్ళాడో తెలియదు, ఎందుకు తిరిగి వాపస్ వచ్చాడో 2 నెలలకు 3 నెలలకు తిరుగుటాపాలో వచ్చేసాడు. ఈ విషయాన్ని రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాటి కాంగ్రెస్ మిత్రులు, సీనియర్ మిత్రులందరికీ అతను షేర్ చేసుకున్నాడు. ఓకే. మీరు జేసీ దివాకర్ రెడ్డి కూడా కొన్ని దివాకర్ రెడ్డి, మైసూర్ అడ్డా, లేకపోతే రోసే గారా, లేకపోతే గాలి ఉండేవాడు ప్రకాశం జిల్లా, ఆయన పేరు గాది వెంకటరెడ్డి. తర్వాత కడప జిల్లాలో బద్వేలు ఎమ్మెల్యే గుండి ఉండినాడు స్వామి అయ్యా ఒక ఆయనను కానీ శివరామకృష్ణయ్య, శివరామకృష్ణ, వారిని అడిగినా ఇలా ఎవరిని అడిగినా తెలుస్తుంది. ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ని అడిగినా తెలుస్తుంది ఆ పరిస్థితి. ఇది ఆయన షేర్ చేసుకునేవాడు, ఓపెన్ గా చెప్పేవాడు పాపం. అంటే ఇంకా ఎప్పుడైతే భరించలేరో అప్పుడు కక్కేసుకుంటారు. అంటే అంత తన నిస్సహాయతను, నిస్పృహను, తన చేతగానితనాన్ని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ సుపుత్రుడు కల్పించాడు. అది రాజశేఖర రెడ్డికి సిగ్గుచేటి. అది ఆ స్కూల్కి పోయి దండాలు పెట్టడం, వాళ్ళ కాళ్ళ వెళ్ళబడడం దగ్గర నుంచి అతను విదేశాలకు పంపిస్తే ఉండలేకపోవడం, తిరిగి రావడం. తర్వాత ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు ఇతన్ని ఇక్కడి నుంచి బలవంతంగా నువ్వు బెంగళూరులోనే ఉండు అనేసి బెంగళూరులో ఉంచేటువంటి పరిస్థితి. మళ్ళీ ఉన్నట్టుండి ఇక్కడ అధికారులకు ఫోన్ చేసి అధికారులను బెదిరించడము, ఏం చేశాడు, ఏం కథను, అతనికి ఉన్నటువంటి ఏం చేశాడన్నప్పటి కేసులు వచ్చిన తర్వాత ఆ కేసుల్లో ఇతనికి సహకరించినటువంటి అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా చాలా మంది ఆ కేసులు ఇరుక్కొని ఇప్పటికీ సఫర్ అవుతున్నటువంటి బలైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. శ్రీలక్ష్మి ఒక పెద్ద ఎగ్జాంపుల్. పివికే ప్రసాద్ గారు కూడా కొద్దిగా ఇబ్బందులు పడ్డాడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వారి పేరు ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్, వారి పేరు వారికి గుర్తు రావడం లేదు. ఇలాంటి వారు చాలా మంది ఇబ్బంది పడ్డారు. మరి ఇన్ని పెట్టుకొని ఎగ్జాంపుల్స్ పెట్టుకొని అతను రాజశేఖర రెడ్డి చనిపోతే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన వెంటనే కడప నుంచి వాళ్ళ బ్రదర్ వివేకానంద రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఎంపీకి గెలిస్తే ఆ ఎంపీని రాజీనామా చేయించండి, రాజీనామా చేస్తే నేను అక్కడి నుంచి మళ్ళీ ఎంపీగా పోటీ చేసి ఎంపీకి గెలిచి నేను ఢిల్లీలో ఉంటా అనేసి వాళ్ళ నాన్నతో గొడవ వేసుకుంటే వాళ్ళ నాన్న నో నువ్వు కావాలంటే నువ్వు మాట్లాడుకో, కన్విన్స్ చేసుకుంటే వాళ్ళ బాబాయ్ దగ్గరికి పోతే అక్కడ జరిగిందో లేదో బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఇది, బయట చర్చించుకున్నటువంటి విషయాలు ఇవి పబ్లిక్ అయిపోయాయి. ఎందుకంటే ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని, అది స్వయాన రాజశేఖర రెడ్డికి తర్వాత పుట్టినటువంటి వాడు వివేకానంద రెడ్డిని తన్ని రాజీనామా చేయి అడిగాడు అన్నది పబ్లిక్ రాకుండా ఉంటదంట అనుకుంటారా ఎవరన్నా? వివేకానంద రెడ్డిని ఎంపీ ఉన్నప్పుడే తర్వాత జరిగినటువంటి చర్చల్లో వాళ్ళ కుటుంబంలో అదొక మళ్ళీ ఒక ప్రకంపనం. వాళ్ళ ఇంట్లో అన్ని తుఫాన్లే, అన్ని వరదలే, అన్ని ప్రకృతి వైపరీత్యాలే. ఆ ప్రకృతి వైపరీత్యాల ఫలితమా లేకపోతే జగన్ యొక్క కుట్ర ఫలితమా రాజశేఖర రెడ్డి అర్ధాంతరమైనటువంటి సంవత్సరం చూసాం మనం. అంత జరిగితే
వాళ్ళ నాన్నని ఇంత గొడవ జరిగితే ఏమిరా ఇట్లా చేసావనేసి ఇంట్లో కుటుంబ సభ్యుల మీద అడిగితే వాళ్ళ నాన్నను కూడా కొట్టాడు, వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళ అమ్మని తోసేశాడు అనేటువంటివి కూడా బయటకు వచ్చినాయి. ఓహో, అక్కడ పని చేసే వాళ్ళ ద్వారా వచ్చినాయి, అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా వచ్చాయి. ఎందుకంటే అది సీఎం హౌస్ కదా, అవునవును, ఎలా వచ్చాయో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ద్వారా వచ్చిందా, అవి పబ్లిక్ లోకి వచ్చేసినాయి. వచ్చినటువంటి ఆధారాలు చూపించంటే ఎవరు అక్కడ కెమెరాలు పెట్టి అయితే అక్కడ ఎవరన్నా పెట్టగలిగితే పెడితే గిడితే ఆ జగనే పెట్టించిండాలి. ఎందుకంటే ట్రిబుల్-ఆర్ని కొట్టినారు కదా, అప్పుడు ఏదో వీడియోలో చూపించారు కదా, అలాంటివి ఏమన్నా పెట్టుకుంటే ఆయన పెట్టుకుండాల్సిందే, మనకు తెలియదు అది. అలా జరిగినటువంటి సందర్భాన్ని కూడా పబ్లిక్ చర్చకు వచ్చినటువంటిది చూసాం మనం. ఈ క్రమంలో రాజశేఖర రెడ్డికి తను రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి సంవత్సరం 3 నెలలకి అతను పవరాలగుట్టలో మరణాన్ని చవిచేశారు. ఆ మరణానికి కారణం ఎవరు అనేది పక్కన పెడితే, అతను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డెడ్ బాడీ, అంటే అక్కడ డెడ్ బాడీ ఉందా లేకపోతే అతని శరీరంలో మిగిలిన ఏవో ఉన్నాయి మొత్తం మీద అక్కడ ఉంటే, అక్కడ చేరినటువంటి వాళ్ళందరితో సంతకాలు చేపించి నేను ముఖ్యమంత్రిగా మీరందరూ నాకు సంతకాలు చేయండి అని సంతక సేకరణ చేపడం ఎంత అతని యొక్క క్రూయల్ మెంటాలిటీని అంచనా వేయండి. ఎవడైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? కలెక్ట్ చేసుకున్నప్పుడు సంతకాలు చేసిన వాళ్ళు కొంతమంది బయటపడ్డారు. నేను ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినప్పుడు చెప్పారులేండి, అదే చెప్తున్నారు వాళ్ళు, ఇప్పటికి కూడా చెప్తున్నారు. అవును, మరి అంత ఆత్రం ఉన్నవాడు, తండ్రి మీద అంత ప్రేమ ఉన్నవాడు, తండ్రి యొక్క చావుకు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, సోనియా, రిలయన్స్ వాళ్ళు ఏకమై మా నాన్నని చంపించారనేసి దాడులు చెప్పించిన వాడివి, ఇన్ని మాట్లాడిన వాడివి, చనిపోయింది దాదాపు 12 గంటల పాటు మరుసటి రోజు దాకా తెలిసిన తర్వాత, రోసే ముఖ్యమంత్రి అయిన తర్వాత పలానా చోట ఉన్నాడు, పవరాలగుట్టలో పడిపోయాడు అనేసి ఎక్కడెక్కడి వాళ్ళంతా, కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి కోట్ల కూడా అక్కడికి చేరుకున్నాడు. కానీ కన్న కొడుకు అయినటువంటి నువ్వు ఆ స్పాట్కి ఎందుకు పోలేదు? నువ్వు ఈ సంతకాల సేకరణలో ఎందుకు బిజీగా ఉన్నావు? అంటే నీ కుతంత్రం, నువ్వు ముఖ్యమంత్రి కావాలనేటువంటిదే తపన. ఇది ఎక్కడ ప్రారంభమైంది అనేది అన్ని మనం లోతుగా పరిశీలిస్తే, రాజశేఖర రెడ్డిని నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నవాడిని నన్ను ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒత్తిడి అతని మీద తీవ్రంగా తీసుకురావడం ప్రారంభమైంది అనేసి విన్నాం. అది ఎంతవరకు వాస్తవం? రాజశేఖర రెడ్డి గారి మీద ఇంటనే అది ముదిరిపోయింది. నువ్వు చాలా 5 ఏళ్ళు పరిపాలించావు, 6వ సంవత్సరం కూడా అయిపోవచ్చింది, నన్ను చెయ్యి అనేసి చాలా ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాడు. రాజశేఖర రెడ్డి తట్టుకోలేకపోయినాడు. అది ఏం గొడవ జరిగిందో ఏమో, కొంతకాలానికి రాజశేఖర రెడ్డి మరణం మనం చవి చూసాము. ఇలాంటివి ఏవైనా మనకు మన సీనియర్ జర్నలిస్టు, మా సీనియర్ జర్నలిస్ట్, మీ సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ గారు, ఆంధ్రజ్యోతి ఎండి, తర్వాత వారు కొత్త పలుకులతో నేను రేపు రాబోయే 20వ తేదీ నేను బహిర్గతం చేస్తా అంటే ఈ విషయం ఎందుకు కాకూడదు? ఇది సాక్ష్యాలతో సహా ఎందుకు పెట్టకూడదు? పెడితే ఆశ్చర్యపోవాల్సిన పనేముంది? లేదు. ఆశ్చర్యపోతారు. ఎవరు ఆశ్చర్యపోతారు? ఇప్పుడు ఈ తరము, ఇంకా పూర్తిగా తెలియనటువంటి వాళ్ళు, కడప జిల్లాతో సంబంధం లేని వాళ్ళు, రాజశేఖర రెడ్డి యొక్క అనుంగులతో లేకపోతే అనుయాయులతో సంబంధం లేని వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ రాధాకృష్ణ లాంటి వాళ్లకు తెలియకుండా ఉండదంటారా? అలాంటి వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే మేము కర్నూలు మాకు పక్కన ఉన్నటువంటి జిల్లాలు కాబట్టి, మా జిల్లాలో అనేక తప్పుడు రాజకీయాలు చేసి కాబట్టి మాకు ఆ కుటుంబం చేసేటువంటి తప్పుడు రాజకీయాలు మాకు తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువ లోతుగా వాళ్ళ గురించి తెలుస్తూ ఉంటాయి. చూసి ఉండకపోవచ్చు, తెలుస్తుంటాయి కదా. అట్లాగే ఈ ఒత్తిడి వల్ల మళ్ళీ ఆ సందర్భంలో నువ్వు రిలయన్స్ వాళ్ళని అన్నావు, సోనియా గాంధీని అన్నావు, నువ్వు జనంలోకి వెళ్తా అన్నావు, పాదయాత్రలు చేసావు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసావు, అంటే ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి కావాలని నువ్వు ఏమో చేసావు అనే దానికన్నా ఈ సినారియో అంతా చూస్తే వాస్తవం అనిపిస్తుందా కాదంటారా? చెప్పండి. ప్రజలే చెప్పాలి. అంటే ప్రసాద్ గారు మిమ్మల్ని అడగడం లేదు, నేను జనాన్నే ప్రశ్నిస్తాను. ప్రజలను ఉద్దేశించి మీరు వాళ్ళే చర్చించుకుంటారు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత, అవునా ఉండొచ్చా అనేది. సరే, ఇది ఒక పక్కన పెట్టాల్సినటువంటి అంశం కాదు. ఇంతకు మించినటువంటి దరిద్రమైన అంశం ఇంకొకటి ఉండదు. దీనికి అవుననుకోవాలా కాదనుకోవాలా అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ రోజు అతనికి ఖాళీ చేయలేదు కాబట్టి వివేకానంద రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఇతను
టికెట్ ఇవ్వకుండా, వాళ్ళ చిన్నాన్నకు టికెట్ ఇవ్వకుండా వాళ్ళ పెదనాయన కొడుక్కి, వాళ్ళ పెదనాయన కొడుకు చిన్నాయన కొడుకు మొత్తం మీద వాళ్ళ దాయాదులు, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి, అదే పేరు ఎందుకు చెప్పాలండి, ఇప్పుడు ఉన్నటువంటి కడప అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలనేటువంటి ప్రకటించడానికి సాహసం చేస్తే వివేకానంద రెడ్డి అట్టెట్లా చేస్తావు అంటే నువ్వే మాట్లాడకపోనేసి అక్కడికి పంపిస్తే అక్కడ ఏం జరిగిందో అందరికి తెలుసు అవును అని చెప్పి ఊరుకుంటే కుదరదు. అక్కడ గొడ్డలి పోటు జరిగిందా, లేకపోతే బాత్రూంలో రక్తం కక్కి చనిపోయాడా, గుండెపోతు చనిపోయాడా, సాక్షి పొద్దున చూపించింది, సాయంత్రం చూపించడానికి కొంచెం తేడా వచ్చింది. పోనీలే వాళ్ళ నాయన చనిపోయినప్పుడు పోలేకపోయినావు, కనీసం చిన్నానే చనిపోయినప్పుడన్నా హైదరాబాద్ నుంచి నువ్వు కర్నూలుకి పోగలిగినావా, కడపకు పోగలిగినావా, పులివెందులు పోగలిగినావా, ఎందుకు పోలేదు? సాయంత్రం తీరుబాటుగా ఎందుకు పోయినావు? మీ నాన్నకు అట్లే చేసావు, చిన్నాయనకు అట్లే చేసావు అంటే అదేదో సామెత ఉంది, చింత దాని మీద సోకు దీని మీద అని. నీకేమో ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఒక ఆ దుర్మార్గమైనటువంటి ఆ బుర్రలో విషపురుగును నిన్ను తొలుస్తూ ఉంటే నీకు చిన్నాన్న చనిపోతేమి, నాన్న చనిపోతేమి, నాన్న హత్య చేయబడ్డా, అదొక మిస్టరీ. నువ్వు చెప్పిందే మిస్టరీ. ఎవరు చంపారు? రిలయన్స్ వాళ్ళు చంపారా, లేకపోతే సోనియా గాంధీ వచ్చిందా, సోనియా గాంధీ వెనకున్నటువంటి ఆమె బాడీ గార్డ్స్ వచ్చి చంపారా, సెక్యూరిటీ చెప్పారా, ఎవరు చంపారు? చనిపోయిన దాని తర్వాత నువ్వు ఎందుకు పోలేదు? మీ బాబాయిని చనిపోయాడా, రక్తం కక్కున్నాడా, గుండెపోటు వచ్చిందా, లేకపోతే ఎవరైనా చంపారా? నువ్వు ఎందుకు పోలేదు? ఎందుకు సాయంత్రం పోయావు? సాయంత్రం పోటీ ఏం చెప్తున్నావు? ఇది నా రక్త చరిత్ర అనేసి నువ్వు అన్నావు కదా. నేను కేసు వేస్తా అన్నావు కదా, వేసావా? ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం వేసావా? ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ దగ్గర నుంచి ఇతర చేసుకున్నారు మళ్ళీ. అంటే నీ రాక్షస మనస్తత్వం నువ్వు ఈ రెండు చిన్న అన్న నాన్న విషయాల్లో ఈ రెండు ఎపిసోడ్స్లో ఒక క్లారిటీ రావాలి కదా జనానికి. మళ్ళీ అంటే ఈ దుర్మార్గాన్ని ఎత్తిన పెట్టుకోవడానికి 2029లో సిద్ధపడతారట. మళ్ళీ దారిన పోయేసి నేను మళ్ళీ తగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ వై నాట్ 175 అనేటువంటి అక్రూరత్వాన్ని కూడా మనం చూసాం. ఈ ప్రజాస్వామ్యంలో 100% నాకే వస్తాయని ఇవి ఏమన్నా జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ ఎన్నికల గుద్దుకోవడానికి గుద్దుకొని ప్రతిపక్షాలను పోటీలో పెట్టకుండా అన్ని వేసేసుకొని 99% మేమే గెలిచాము. అవును, నమ్మేశారు. నమ్మిన వాళ్ళు నమ్మినారు ఎంత గొప్ప నాయకుడు అనేసి. తర్వాత 11 రాగాల్నే అనేసి అనుకున్నారు. సో అలాంటిది ఆయన చరిత్ర. ఇంకా కొన్ని ఉన్నాయి, చెప్పండి. ఇంకా కొన్ని మీరు ఏమన్నా అడిగాను చెప్తాను. సో అంటే ఇప్పుడు ఈ రాధాకృష్ణ గారు చెప్పిన దానికి ఏదో 25 ఏళ్ల క్రితం, అంటే ఆయన సీఎం కూడా కాదు అప్పటికి, అది ఏం ఘటన అయ్యి ఉంటుంది? ఈ 10th క్లాస్ అని అంటే అప్పటికి ఇంకా 10th క్లాస్ కూడా కాదు, ఇంకా ముందే జరిగి ఉండాలి. సో అదేమై ఉంటుంది? బహుశా అతను లేదు 10th క్లాస్ ఆ వయసులోనే ఉంటుంది. అంటే 25 సంవత్సరాలు ఉన్న దగ్గర అందరికి ఒక ఇది ఉంది, కానీ ఇక్కడ ఇంకొకటి కూడా పెద్ద చర్చనీయాంశంగా ఉండినది. ఒక మీడియా పర్సన్, ఒక దిగ్గజం, ఒక మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక చరిత్ర సృష్టించినటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు ఢిల్లీకి పోయి ఉంటే, అక్కడ ఢిల్లీలో ఒక ఉమ్మన్తో ఉంటే, ఆ టైంలో అతను ఫోన్ ఎత్తాడనే, ఆ ఉమ్మంది సినిమా యాక్టర్ ఫోన్ ఎత్తాడని, ఎత్తితే ఓడరా నువ్వు అంటే ఓడరా నువ్వు అనుకొని అంటే రా అంటే రా అనేసి, అది జరిగినటువంటి ఒక 20 నిమిషాలకి అతను పోయి విపరీతం కొడితే, అతను ఎక్కడో విదేశాలకు పోయి మొత్తం ఆ ప్లాస్టిక్ సర్జరీ అన్ని జరిగాయి అనేది అది కూడా విన్నాం. అది ఎంతవరకు వాస్తవమో ఆ సినిమా యాక్టర్ చెప్పాలి, లేకపోతే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న అతను చెప్పాలి, దానికి కారణమైనటువంటి ఆ ఫోన్ చేసిన వ్యక్తి అయినా చెప్పాలి. ఓకే, ఇదొకటి. అంటే ఇలాంటివి ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి కోకొల్లలు ఉన్నాయి. సరే, ఆయన మరి విద్యార్థి దశలోనే 25 ఏళ్ల క్రితం చేశాడు అంటే విద్యార్థి దశలో చేసిండాలి. విద్యార్థి దశలో అంత రాధాకృష్ణ ఆ రోజు చేసినటువంటి గొప్ప విషయాన్ని ఊహించుకోవడం తప్ప ఆయన చెప్తే, అంటే ఇప్పుడు 25 సంవత్సరాల క్రితం అంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వయసు చూసినట్లయితే 52, 53 అట్లా ఉంది.
సో 25 ఏళ్ల క్రితం అంటే ఆయన అప్పుడు విద్యార్థి దశ కూడా దాటిపోయింది. అదే చెప్పడం ఇంకా దాటిపోయింది అంటే అతను ప్రతిపక్ష పార్టీకి నాయకుడు ఉన్నప్పుడే జరగాలి. ఇది రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే పార్టీ నాయకుడిగా జరగాలి. ఇది ఎన్టీ రామారావు దిగిపోయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతే మేబీ 95-2000 మధ్యలో ఆ టైంలో ఉండాలి. ఆ టైంలో నాకు తెలిసినంత వరకు కడప టికెట్ గురించే ఉండొచ్చు, అదే ఉండొచ్చు. లేకపోతే వాళ్ళ కుటుంబంలో షర్మిల పెళ్లి గురించి ఉండొచ్చు. ఓకే, పెళ్లి గురించి ఉండొచ్చు. ఏదైనా వాళ్ళ కుటుంబంలో చాలా 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 దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాల్ని కొన్ని జరిగినాయి. ఇప్పుడు సార్ నాకు చిన్న డౌట్, మీరు అత్యంత సన్నిహితంగా దగ్గర నుంచి చూశారు కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళ కుటుంబానికి రెండు కుటుంబాల కాన్ఫ్లిక్ట్ ఉందండి. ఒకటి వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబానికి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి, అంటే వివేకానంద రెడ్డి కుటుంబానికి కాన్ఫ్లిక్ట్ ఉంది. వాళ్ళకి వీళ్ళకి అసలు పడదు, అవునా కదా? సో అటువంటిప్పుడు వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే దూరం అయ్యారో, అంటే రాజశేఖర రెడ్డి మరణానంతరం దూరం అయినప్పుడు భాస్కర్ రెడ్డి ఎలా దగ్గర అయ్యారు జగన్మోహన్ రెడ్డికి? భాస్కర్ రెడ్డి దగ్గర కావడానికి 2 కారణాలు ఉన్నాయి. భాస్కర్ రెడ్డి అంటే అతనికి లోకల్ బేస్ లేదు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత లోకల్ బేస్ లేనందుకు వివేకానంద రెడ్డి మీద డిపెండ్ కావాల్సి వచ్చింది. వివేకానంద రెడ్డి గారి మీద డిపెండ్ కావడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే రాజీనామా చేయలేదు కాబట్టి. అవునవును, అది పాత గొడవ ఉంది కదా అది. అందుకోసము అతనికి కావాల్సింది ఆల్టర్నేటివ్ ఎవరు అంటే భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి ఎవరో కాదు, భారతికి మేనత్త కొడుకు. మేనత్త కొడుకు మేనత్త భర్త, మేనత్త కొడుకు. భారతి ఎందుకు చేసుకుంటది? కాదు సార్, మేనత్త కొడుకు అవినాష్ రెడ్డి కదా. అవినాష్ రెడ్డి నేను అంటుంది భాస్కర్ రెడ్డి వాళ్ళ నాయన. భాస్కర్ రెడ్డి ఈ అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్. అవును, అవినాష్ రెడ్డి వైఫ్, భాస్కర్ రెడ్డి వాళ్ళ వైఫ్ భారతికి వాళ్ళ నాన్న చనిపోయినాడు కదా డాక్టర్ గంగిరెడ్డి. డాక్టర్ గంగిరెడ్డి యొక్క సోదరి భాస్కర్ రెడ్డి భార్య. ఆమెకు పుట్టిన కొడుకే అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ కుటుంబానికి భార్య ద్వారా ఇన్ఫ్లుయెన్స్ తన ద్వారా అటుపోయింది. ఓకే, భారతి యొక్క పలుకుబడి లేకపోతే ఒత్తిడి వల్ల ఆమె ద్వారా ఆ కుటుంబాన్ని కలుపుకున్నారు. లేకపోతే వీళ్ళకి పడదు. యాక్చువల్గా భాస్కర్ రెడ్డి వాళ్ళు సవితి పిల్లలు, సవితి పిల్లలు, రెండో భార్య పిల్లలు భాస్కర్ రెడ్డి వాళ్ళు. మన రాజారెడ్డి వాళ్ళు మొదటి నుంచి ఉన్న వాళ్ళకి వైరం ఉందినది, దూరం ఉంటున్నారు, వాళ్ళను ఎదగనీయలేదు. చాలా ఇబ్బందికరమైనటువంటి కుటుంబం. ఈ కుటుంబం ఆకాశం అంత ఎదిగింది, వాళ్ళేమో ఇంకా ఒక రకంగా చెప్పాలంటే బలపునరు స్థాయే వాళ్ళది. ఓకే, ఇప్పుడు భారతి గారి ఒత్తిడి వల్ల అవినాష్ రెడ్డి తీసుకొని వచ్చారు. మొత్తం జరుగుతున్నదంతా క్రిమినల్ పాలిటిక్స్. అక్కడ మళ్ళీ పట్టుకొస్తాం, మళ్ళీ ఆ క్రిమినాలిటీని వీళ్ళ ద్వారా చేయించడం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు మీరు ఇందాక మునిస్వామి అని చెప్పేసి చెప్పారు కదా, సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన, మైనాస్వామి. ఆయన రాసిన ఆర్టికల్లో వీళ్ళ కుటుంబ నేపథ్యం అసలు ఎక్కడ నుంచి వీళ్ళ ప్రస్థానం మొదలైంది ఏంటి? వీళ్ళ ప్రస్తావన అందరికీ తెలిసిందే. పులివెందులకు పక్కనే ఉన్నటువంటి బలపనూరు అనేటువంటి ఒక కుగ్రామం. ఓకే, కుగ్రామం అంటే ఏదో గుడిసెల పాకలు ఉన్నటువంటిది ఏం కాదు, మిద్దెలు గిద్దెలు ఉన్నటువంటి ఒక చిన్న ఇది. యాక్చువల్గా అక్కడ సాదాసీదా చిన్న రైతులు, అంటే మరీ కూలీనాలు కాదు, ఏదో అక్కడ మెట్ట పొలాలు కదా, చిన్న చిన్న వ్యవసాయదారులు. అంటే బతకడానికి ఉండి లేక ఏదో కొద్దిగా ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబం ఏమంటే వాళ్ళు బతకడం చాలా కష్టమైపోయింది. రాజారెడ్డి వాళ్ళ ఫాదర్, రాజారెడ్డి వాళ్ళ ఫాదర్, ఆయనకు ఒక 2 భార్యలు. ఆ సంసారంతో బతకడం కష్టమైపోయింది. కష్టమైపోతే వాళ్ళు ఏం చేశారంటే, ఆ రోజుల్లో కొత్తగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళు క్రిస్టియానిటీలోకి మారడం, అంటే బతుకు తెరువు కోసం క్రిస్టియానిటీలోకి మారడం. అంటే ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి కోటాను కోట్ల అధిపతులు ఏం కాదు వీళ్ళు. తిండికి తిప్పలుగా పడినటువంటి కుటుంబము మనకంటే పెద్దలు చూసినారు, అక్కడ కళ్ళారా చూసినారు. బలపూరికి పోయి ఇంటర్వ్యూలు చేస్తే తెలుస్తాయి. వాళ్ళ దౌర్జన్యంతో చెప్పడానికి ఇబ్బంది పడవచ్చు కాక, వాస్తవం అది. ఇప్పుడున్న బలానికి మారితే అక్కడ ఉన్నటువంటి భూస్వాములు అనేటువంటి రెడ్లు ఒక చిన్న వీధులు ఉండేవాళ్ళు. వీళ్ళ ఇంటి పేరు వైఎస్ అనేసి ఆ ఎదురింటి సందింటి
మా గ్రామాల్లో, రాయలసీమ గ్రామాల్లో ఆ సంధిలో అంటారు, ఆ గొంతులు అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఎదురింట్లో సందు ఉంటుంది కదా, దాని అట్లా టైప్ లో అట్లా వచ్చినటువంటిది ఇది. ఇంటి పేరు అట్లా వచ్చిందా? ఎస్, ఆ ఇంటి పేరు అట్లా వచ్చింది. పూర్వం అట్లాగే ఎట్లా ఏమని పిలిచేవాళ్ళు, అదే పేరుతో 10 మంది ఉంటారు. ఆ 10 మంది కొంతమంది ఉంటారు, ఆ ఊరి పేరుతో కొంతమంది ఉంటారు, లేకపోతే వాళ్ళ లేకపోతే వాళ్ళకంటే ఇంకోటి, ఇట్లా రకరకాల పేర్లతో వచ్చినవే ఇంటి పేర్లు. కొన్ని చాలా మటుకు ఇంటి పేర్లతో ఉంటాయి. అవును, అట్లా ఉన్నది వీళ్ళది, ఎదురింటి సంధింటి వాళ్ళు అనేసి వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ ఊళ్ళందరూ రెడ్డి గారు అందరు కలిసి వీళ్ళను గ్రామ బహిష్కారం చేశారు. ఓహో, మీరు ఈ ఊళ్ళో ఉండడానికి లేదు, క్రిస్టియానిటీ తీసుకున్నారని చెప్పి. అప్పుడు పొట్ట చేత పట్టుకొని ఖాళీ కడుపుతో ఇక్కడికి వచ్చారు, పులివెందులు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఒక చర్చి స్కూల్లో పనిచేస్తున్నారు. దాంట్లో వీళ్ళ రాజారెడ్డి వాళ్ళ నాన్న, అంటే ఈ ముత్తాత రెడ్డి సంథింగ్ ఏదో ఉంది, వెంకటరెడ్డి, అది గుర్తు రావట్లేదు. కొంచెం మతిమరుపు నాకు కొద్దిగా గుర్తు ఉండక పేర్లు టక్కని గుర్తు. అతను చేసింది ఏమంటే, ఒక చిన్న ఇతను, మేము ఇట్లా ఊర్ల నుంచి వెళ్ళిపోయబడ్డాము, క్రిస్టియానిటీకి వచ్చింది, మేము కుటుంబం ఇదే అయిపోతాం, మాది పెద్ద కుటుంబము, మీరు ఎట్లా చేయాలంటే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. పెట్టుకుంటే అతని డ్యూటీ గుడి గంట కొట్టడం. రాజారెడ్డి గారు నాన్న గుడి అప్పుడు గంటలు ఉండేవి, స్కూల్లో గంటలు ఉండేవి, చర్చి గంటలు ఉండేవి, అవే గంటలే పక్కన చూసుకుంటే. అయితే అట్లా ఉన్న సందర్భంలో వాళ్ళకి దగ్గర అయిపోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళను తెల్లవాళ్ళను తృప్తిపరచాలని చెప్పేసి ఆ గొడ్డు మాంసం, ఆ పంది మాంసం, ఆవు మాంసం వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి వీళ్ళు సప్లై చేసేవాళ్ళు అనేది ఒక చర్చ. అవునవును, అది కూడా అదే నేను చూడలేదు, విన్నదే. అవును, అది ఎంతవరకు వాస్తవమో అది ఆ రోజుల్లో ఉన్నటువంటి, కనీసం ఇప్పుడు కొంతమందిని అడిగితే ఇప్పటికైనా చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంత. అది నేనైతే నా నోటికుండా చెప్పడం కరెక్ట్ కాదు. అది అదొక, అంటే బయట జరుగుతున్న భాగంగా నేను అది గుర్తు చేశాను. వాళ్ళని చులకనగా మాట్లాడి తక్కువ చేసి మాట్లాడుతున్నారు, మనకు అవసరం కూడా లేదు, అది సభ్యత కూడా కాదు. అవును, కరెక్ట్ కాదులేండి. అయితే ఆ స్థితి నుంచి వచ్చినటువంటి కుటుంబానికి ఒక కసి ఏర్పడడం, ఆ పేదరికాన్ని అనుభవించినటువంటి రాజారెడ్డి తను ఏదో కొంచెం చదివించుకున్నారు కాబట్టి స్కూల్లో, అతను తీసుకుపోయి ఒక కడపలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్వెంట్ వేశారా, అక్కడ చదువుకున్నాడు. అదే స్కూల్లో, క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్న తర్వాత ఏం చేయాలంటే ఎక్కడైనా ఉద్యోగంలో పెడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అతను తీసుకుపోయి ఒక మైన్స్ నడుపుతున్నటువంటి ఒక అతని దగ్గర ఇతను వదిలినాడు. అక్కడ ఏదో అకౌంటెంట్ గుమస్తాగా పనిచేశాడు రాజారెడ్డి. సరే, ఆ రాజారెడ్డి రోజు ఈ డబ్బులు లెక్క పెట్టడం అవి ఇవి చేస్తూ ఉంటే అప్పటికి కొంచెం పెద్దవాడయ్యాడు రాజశేఖర రెడ్డి. పెద్దవాడయ్యాడు, ఏదో చదివించుకున్నాడు ఆయన. అక్కడ ఏదో మొత్తం మీద చేసి మెడిసిన్ చదివాడు. అదే మెడిసిన్ అంటే మీరేమని అనుకున్నారు, గుంటూరు మెడికల్ కాలేజీ లాంటి, కర్నూలు మెడికల్ కాలేజీ లాంటి, ఉస్మానియా లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ, అలాంటి మెడికల్ కాలేజీ పోయి ఆ రోజుల్లో ప్రైవేట్ కాలేజీలో, పనికి వాళ్ళ కాలేజీలో చదివినాడు, వచ్చినాడు. అది ఇప్పుడు ఏదో పెద్ద గొప్ప కాలేజీ అయిందేమో నాకు తెలియదు. సరే, ఏదో చదువుకున్నాడు, తూతూ మంత్రం వచ్చి ఆ కడపలో లేకపోతే ఆడ పులివెందులలో మొత్తం మీద వైద్య వృత్తికి ప్రారంభించాడు. అంతే, ప్రారంభిస్తే వాళ్ళ ఆయనకి ఏదో ఏంది మస్తగిరి చేస్తాడు మా నాయన, అది అని ఏదో అనిపించింది. ఇంకతను మళ్ళీ రాజారెడ్డి చంపించాడా, రాజశేఖర రెడ్డి చంపించాడా, రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న డ్రైవర్ పోయి చంపించాడా, మొత్తం మీద ఆ మైన్స్ యజమాని చంపేసి ఆ మైన్స్ మొత్తం వీళ్ళే చేసేసుకున్న తర్వాత ఈ మావాడు ఎందుకు రాజకీయాల్లో ఉండకూడదు అనేసి వాళ్ళ కొడుకుని చిన్నగా రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేశారు. అది 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 ఇది అది కాదు, అక్కడ నుంచి అట్లా 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 అందరికి తెలిసినట్టే ఆయన ఏ రకంగా ఎదుగుతూ వచ్చాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎంతమంది ముఖ్యమంత్రుల దగ్గర నలపబడ్డాడు, ఎన్ని రకాలుగా చూసాము. సోనియా గాంధీ కూడా నిజంగా చెప్పాలంటే దయదలిచి ఇచ్చినట్టే. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నువ్వు ఎంత కొట్టుకున్నా చేయాలంటే చేస్తారు, చేయకూడదు అంటే చేయకూడదు. ఎంత పెద్ద పెద్ద వాళ్ళని చేయకుండా వదిలేశారు కదా, చేశారు మొత్తానికి. చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కోట్లు వచ్చాయి. విజయవాడ లాంటి సెంటర్లో గాంధీనగర్ కాదు పక్కన ఉంటే ఒక థియేటర్ ఉంటే ఆ థియేటర్ అమ్ముకున్నారు. ఏదో మొత్తం మీద ఒక థియేటర్లు ఉన్నాయి, అవి అమ్ముకున్నారు. హైదరాబాద్లో అక్కడ క్రాస్ రోడ్స్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటే అది అమ్ముకున్నారు. అన్ని అప్పుల పాలే. ఎలక్షన్లప్పుడు
ఎవడు ఎంత ఇచ్చినా అది ఆయనకు అంత గొప్పగా ఉండినది. అదే మహా ఆయన ఉండినటువంటి ఇల్లు కూడా నేను పేదవాడిని అని ఆయనే పెట్టుకొని ఆయనే సొంతం చేసుకున్న స్థలము అవును చూసాం. ఆ మైసరారెడ్డి ఇంటికి ఆపోజిట్ ఉండేది. ఇది వాళ్ళ రాజకీయ పరిస్థితి. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణతో జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న వైరం అంటారా, ఇంకోటి అంటారా, ద్వేషం అంటారా, దాని వలన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? జర్నలిస్టులకు ఎప్పుడు వైరాలు ఉండవు. జర్నలిస్ట్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటే ఎవరేం చేయలేరు. ఎందుకంటే చెరువు మీద అలిగి ముడ్డి కడుక్కోకుండా ఆపేస్తే నాకుంది మీడియా అనుకుంటే ఇంతవరకు నాకు రాజకీయ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో రాజకీయ పార్టీ నాయకులకు పత్రికలు లేవు. అవును, ఆ చరిత్ర కూడా నీ వైఎస్ కుటుంబానికి చెందింది. ఆ రోజు కదా బలపనూరు కడపలో ఉన్నటువంటి మైన్స్ దగ్గర పనిచేసి మైన్స్ లాక్కున్నట్టుగా నీ మీడియా నాకు పనిచేయడం మీడియా పెట్టుకుంటా తప్పేమి అనేటువంటి టైప్ లో పెట్టుకున్నారు. అదే మీడియాలో ఉన్నటువంటి, అదే సాక్షిలో ఉన్నటువంటి ఈరోజు రాధాకృష్ణ అనుకుంటున్నాము, నీ సాక్షిలో పనిచేసినటువంటి కె రామచంద్రమూర్తి గారు, ఆయన చాలా మంచి సంపాదకీయులు, సీనియర్ జర్నలిస్ట్. ఉదయంలో సంపాదకంలో పనిచేశాడు, ఆయన ఎడిటర్గా పనిచేశాడు, సంపాదకీయాలు రాశాడు. ఆంధ్రజ్యోతికి వచ్చాడు, ఆంధ్రజ్యోతిలో తర్వాత ఇక్కడికి వచ్చాడు, సాక్షికి వచ్చి. సాక్షిలో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తీసుకుంటే ఆయన విత్ ఇన్ ద మంత్స్లోనే నీకు రిజైన్ చేసి పోయాడు అంటే నీ కొంచెం బుర్రనోడు ఎవడన్నా నీ దగ్గర నిమ్ముడతారా? జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరన్నా నిమ్ముడతారు? ఎథిక్స్ లేవు కదా నీ దగ్గర. కొంచెం ఎథిక్స్ ఉన్న వాళ్ళు ఎటు నిలబడలేదా? ఆయనకు ఎగ్జాంపుల్ కె రామచంద్రమూర్తి గారు, మా గౌరవనీయులు, మాకు ఎడిటర్గా పనిచేశారు. అలాంటి స్వభావం ఉన్నటువంటి వాడు. అలాంటి చీకటి చరిత్రను ఎన్నెన్నో ఉన్నాయి. ఆ చీకటి చరిత్రలో రాధాకృష్ణ గారి దగ్గర ఏ చీకటి చరిత్ర దొరికిందో మరి దొరికే అవకాశం ఉంటది. ఎవరో ఒక టీవీ ఛానల్ కి సంబంధించిన వ్యక్తుల పైన కూడా కొంచెం ఏదో చేశారని చెప్పేసి. అదే టీవీ ఛానల్ అంటే ఇదే ఢిల్లీలో జరిగిందే. అదే నాకు తెలిసి అదే బయట పెట్టొచ్చేమో అనేసి అనుకుంటున్నా. నా ఉద్దేశం కూడా అదే. అదే చాలా పెద్ద యాక్చువల్గా అంటే చాలా సీరియస్ క్రైమ్ అది. ఒక జర్నలిస్ట్ చెప్పి భయపించినాడు, నేను వాడిని ఇట్లా చేసినా రేపు పొద్దున్న నీ కథ ఉందని ఎవరితో చెప్పించిండాడు ఈ మధ్య కాలంలో. రాధాకృష్ణ గారిని ఆ రకంగా బ్లాక్మెయిల్ చేసిండొచ్చు. సో దానివల్ల ఇప్పుడు అంటే నేను చంపేస్తా, ఎత్తేస్తా, లేపేస్తా, తిప్పేస్తా, బంగాళాఖాతంలో కలిపేస్తా అనేటువంటి మాటలు నువ్వు పబ్లిక్గా ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ అంటే రాధాకృష్ణ ఆయన దృష్టిలో ఒక లెక్క. మాటలు మాట్లాడడానికి వీళ్ళు మాటలు మాట్లాడతారేమో, ఆచరణలో చూపించేది నీ బతుకును పబ్లిక్లో చూపించేది వీళ్ళే కదా. కొంచెం నోరు జాగ్రత్తగా ఉండాలి కదా. అదుపు తప్పి మాట్లాడితే నీ రాజకీయ భవిష్యత్తు ఏముంటది? కేసులు ఎన్ని రోజుల పాటు నువ్వు కాపాడుకుంటావు ఏ కేసు అయినా సరే. ఈ వైట్ కాలర్ అఫెన్స్ అనేది నీకు దాచేస్తే సాక్షుల మీద ఆధారపడేది కాదు, పేపర్లో ఉన్నది అంతా. పేపర్లు ఏం మురిగిపోవు కదా. డిజిటలైజేషన్ జరిగింది ఇప్పుడు, అన్నీ ఉంటాయి కదా. నువ్వు ఏ రోజు కూడా నువ్వు శాస్త్రమైనటువంటి రాజకీయ నాయకుడు అవుతావు అనేసి ఏ సీనియర్ జర్నలిస్ట్ కూడా భావించాడు. ఒకవేళ నీ దగ్గర పనిచేసేటువంటి తాత్కాలికంగా నీకు తాళం వేసినా లేకపోతే భజన చేసినా చివరకు వాళ్ళు కూడా ఏదో ఒక రోజు తెలుసుకుంటారు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.